హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ అండ్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ప్రెగ్నెన్సీ కావాలి అని హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి కొత్త కొత్త వర్డ్స్ వింటూ ఉంటారు. ఆ అర్థం కాదు, ఏంటో చెప్తున్నా డాక్టర్ గారు, నాకు అర్థం కాలేదు అంటుంటారు. సో దాన్ని కొంచెం సింప్లిఫై చేద్దామని మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా ప్లాన్ చేసినా, ఐయుఐలో అయినా ఏ విధంగా ప్లాన్ చేసినా ప్రెగ్నెన్సీ కావాలి అనుకొని వచ్చే వాళ్ళకి ఈ టర్మినాలజీ కొంచెం చెప్దాం అనుకున్నా ఈ వీడియోలో, సింప్లిఫై చేద్దామని. ఎలా అంటే ఫస్ట్ బేసికల్లీ రాగానే ఎగ్స్ అంటాము. ఆ ఎగ్స్ అంటే ఏంటి? అండాలు. అండాలంటే అండాశయంలో నుంచి నెలలో ఒక రోజు మాత్రమే బయటికి విడుదలయ్యే ఎగ్గుని అండాలు అంటాం అనమాట. ఆ అండాలు బయటకు వచ్చినప్పుడు ఒక 24 గంటలు మాత్రమే గర్భిణీ వచ్చే శక్తి ఉంటుంది. నెల మొత్తంలో ఒక రోజే ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ ఉంటుంది ఆ అండాలకి. సో అవి అండాలు అనమాట. ఏఎఫ్సి అంటాం, యాంట్రల్ ఫాలికల్స్ అంటే. యాంట్రల్ ఫాలికల్స్ అంటే నెలసరి వచ్చిన 2వ రోజు ఆ అండాశయాలు రెండిట్లో ఎన్నెన్ని చిన్ని చిన్ని ఫాలికల్స్ ఉన్నాయో అనే దాన్ని యాంట్రల్ ఫాలికల్స్ అంటాము. అవే పెద్ద పెద్దగా గ్రో అవుతాయి అనమాట. ఓవులేషన్ అయిందా లేదా అనేది చెప్తాం కదా. ఓవులేషన్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు అండం ఇప్పుడు ఈ 2వ రోజు నుంచి రిక్రూట్ అయిన ఎగ్ స్లోగా పెరిగి 12వ రోజుకో 13వ రోజుకో బయటికి విడుదల అవుతుంది అనమాట. దాన్ని ఓవులేషన్ అంటాము. సో ఎగ్ దానంతరికి అదే విడుదలైందంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. విడుదల అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ చేస్తాం. ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే ఆ గుడ్డు పగిలి బయటికి రిలీజ్ అవ్వడానికి చేసే ఇంజెక్షన్ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటాం అనమాట. అది కాకుండా ఇంకా మనం వాడే కొత్త టర్మినాలజీలు మీకు తెలియని ఏంటంటే ఫాలిక్యులర్ స్కాన్. ఫాలికల్ అంటే చిన్ని చిన్ని స్పేసెస్, అండాశయాల్లో చిన్ని చిన్ని సాక్స్ అన్నమాట. ఆ చిన్న చిన్న సాక్స్ లోనే ఫ్లూయిడ్ కలెక్ట్ అయ్యి స్లోగా ఎగ్ పెరిగి మెచ్యూర్ అయ్యి 12వ రోజుకో 14వ రోజుకో ఓవులేషన్ అవుతుంది. సో దాన్ని ఫాలికల్స్ అంటాము. ఆ తర్వాత ఇంకా మీకు కొత్తగా అనిపించే టర్మినాలజీ ఏంటంటే ఐయుఐ. ఐయుఐ అంటే ఏంటంటే హస్బెండ్ ఒక వీర్యం కణాలు తీసి సెంట్రిఫ్యూజ్ చేసి మంచిగా కదలిక శక్తి బాగా ఉన్న వాటిని తీసుకొని వారి యొక్క గర్భసంచిలోకి ప్రవేశపెడతాం. దాన్ని ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. అది కాకుండా ఇంకో పెద్ద టర్మినాలజీ ఏంటంటే ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే స్త్రీల యొక్క అండాశయాలన్నీ నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి రిక్రూట్ చేసి పెంచుకొని ఆ పెరిగిన ప్రతి ఎగ్గులోకి భర్త వీర్యం కణాన్ని ఇంజెక్షన్ చేసి ఇంక్యుబేటర్ లో పెడతాం. అవి రెండు ఒకటికొకటి కలిసి ప్రెగ్నెన్సీ ఏర్పడాలని. దాన్ని ఐవీఎఫ్ అంటారు. ఇంకొక టర్మినాలజీ ఏంటంటే ఇక్సి. ఇక్సి అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇది ఐవీఎఫ్ లో కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఇక్సి అంటే ఏంటంటే ఆ అండాశయాల్లో బయటికి తీసుకున్నాక భర్త వీర్యం కణాలు కూడా ఇందాక రెండింటిని ఒక దగ్గర పెట్టేసి ఇంక్యుబేటర్ లో పెడతా ఉన్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే అడ్వాన్స్ టెక్నిక్ లో ఆ వీర్యం కణాలు తీసుకొని డైరెక్ట్ గా భార్య అండాశయంలో ఇంజెక్షన్ చేసి పెట్టేస్తాం. అప్పుడు గర్భిణీ రావడానికి అవకాశాలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. మనం అందరికీ ఇక్సీనే చేస్తాం మన హాస్పిటల్లో. అది కాకుండా ఇంకా ఎక్కువ టర్మినాలజీలు ఏంటంటే హార్మోన్స్. ఈ హార్మోన్స్ అనే ఏంటి అనేది నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇందులో ముఖ్యంగా మనం నెలసరి వచ్చేప్పుడు చూసే హార్మోన్స్ ఏంటంటే ఏఎంహెచ్ హార్మోన్ చూస్తాం. ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అంటాము. అది మన అండాశయాల్లో నుంచి అండాలు ఎన్ని విడుదల అవ్వడానికి కెపాసిటీ ఉంది, అండాశయాల శక్తి కరెక్ట్ గా ఉందా లేదా తెలిసే హార్మోన్ అది. అది కాకుండా మనం ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ చేస్తాం. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఆ హార్మోన్ మనం పెంచే గుడ్లుని స్టిమ్యులేట్ చేసి పెంచడానికి ఉపయోగపడేది ఎఫ్ఎస్హెచ్ హార్మోన్. ఇంకో ముఖ్యమైన హార్మోన్ ఏంటంటే ఎల్హెచ్. ఎల్హెచ్ హార్మోన్ బాగా ఎగ్స్ పెరిగినాక ఎల్హెచ్ హార్మోన్ పీక్ వస్తుంది అనమాట. ఒక 24 అవర్స్ ముందు, ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి ముందు బాగా పీక్ లెవెల్లోకి వచ్చినప్పుడు ఆ పీక్ లెవెల్ వల్ల అది ఎగ్గుని రప్చర్ అయ్యేటట్టు చేస్తుంది. దాన్ని ఎల్హెచ్ హార్మోన్. అది ఆ ఎల్హెచ్ ఏ రోజు పీక్ లో వస్తుందో ఆ నెక్స్ట్ 24 అవర్స్ లో అండం బయటికి విడుదల అవుతుందని అర్థం. అది కాకుండా ఇంకో హార్మోన్ ప్రొజెస్ట్రాన్. ప్రొజెస్ట్రాన్ అనేది మన అండం పెరిగి బయటికి విడుదలైనాక ఆ విడుదలైన దాంట్లో నుంచి ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తానికి ఉపయోగపడే మెయిన్ ముఖ్యమైన హార్మోన్ ప్రొజెస్ట్రాన్ అన్నమాట. ఇవి బేసిక్ టర్మినాలజీస్. ఇవి కాకుండా ఇంకా హిస్ట్రోస్కోపీ అంటాం. హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి ముఖద్వారంలో నుంచి ఒక లోపల భాగం స్కోప్ ఎలా ఉందో స్కోప్ పాస్ చేసి గర్భసంచి లోపల ఎలా ఉందో చెక్ చేసుకొని ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా పొర గానీ పాలిప్స్ గానీ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటాము. ఇంకో ట్యూబుల్ బాగున్నాయా లేదా తెలియడానికి హెచ్ఎస్జి అని చేస్తాం అనమాట. ట్యూబుల్ టెస్ట్. ట్యూబుల్ 2 గర్భసంచిలో నుంచి డై ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ ట్యూబుల్లో నుంచి మందు బయటకు వచ్చిందంటే ట్యూబుల్ 2 ఓపెన్ అయి ఉన్నాయి, పెటెంట్ గా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి అని అర్థం. అది ట్యూబుల్ టెస్ట్ చేసేదాన్ని హెచ్ఎస్జి అంటాము. ఇవి బ్లాస్టోసిస్ట్, ఫాలికల్స్, ఊసైట్స్ ఇవన్నీ నేను ఇందాక చెప్పిన. ఊసైట్స్ అన్నా ఎగ్ అన్నా ఒకటే. బ్లాస్టోసిస్ట్ అంటే ఎంబ్రియోని పెరిగేటప్పుడు 3వ రోజుకి ఎంబ్రియోని క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియో అంటాం అనమాట. తయారయ్యే పిండాన్ని క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియో అంటాం. 5వ రోజుకి వచ్చేదాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాం. బ్లాస్టోసిస్ట్ అంటే దాని క్యావిటీ సీల్ ఏర్పడి సెల్స్ అన్ని చాలా డివైడ్ అయిపోయి ఇంకా గర్భసంచులు అతుక్కోవడానికి రెడీగా ఉన్నదాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాం అనమాట. పెరిగిన గుడ్డు గర్భసంచులు అతుక్కోవడాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. ఇంప్లాంటేషన్ అంటే గర్భసంచికి ఇది వెళ్ళి చక్కగా
చక్కగా అతుక్కుంటుంది. ఇవన్నీ కొత్త కొత్త టెర్మినాలజీ. ప్రెగ్నెన్సీ కావాలి అని ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మేము చెప్పే కొత్త కొత్త టెర్మినాలజీలు మీకు అర్థమైంది అంటే చెప్పేది మీకు తొందరగా అర్థమవుతుంది. పదాలు తెలిసినాయి అంటే మేమేం చెప్తున్నామో క్లియర్ గా అర్థం అవుతుంది. మీకు ట్రీట్మెంట్ అర్థం చేసుకున్నారు అంటే మీరేం చేయాలో తెలుస్తుంది. అప్పుడు తొందరగా ప్రెగ్నెన్సీ సహజంగానే రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ వర్డ్స్ అన్ని 1-2 సార్లు చూసుకొని ఆ పదం ఏంటనేది తెలుసుకుంటే మీకు ట్రీట్మెంట్ సింప్లిఫై అయిపోతుంది. ఓకే, మీకు ఈ ఇన్ఫర్మేషన్ అవసరమైన వాళ్ళకి పాస్ ఆన్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.